ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో కొన్ని ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేస్తున్నాను. ఇంక్లూడింగ్ స్టాక్ జీకే కూడా ఉంటుంది. ప్రతి కరెంట్ అఫైర్స్కి మరి మిక్స్ చేయడం జరుగుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రాబోయే గ్రూప్ 2 గ్రూప్ 3 ఎగ్జామ్స్కి ఉపయోగించుకోండి. మొట్టమొదటి మనం రీసెంట్గా కార్గిల్ విజయ్ దివస్ జరుపుకున్నాం. ప్రతి సంవత్సరం మనం జూలై 26న కార్గిల్ విజయ్ దివస్ జరుపుకుంటున్నాం. 1999లో పాకిస్తాన్కి ఇండియాకి ఒక యుద్ధం అనేది జరిగింది. దీన్ని మనం కార్గిల్ వార్ అంటాం. ఈ యుద్ధంలో అంతిమంగా మనం విజయం సాధించినాం. ఆపరేషన్ విజయ్ ఒక స్పెషల్ ఆపరేషన్ చేపట్టి మన ఆర్మీ అయితే కార్గిల్లో మరి సక్సెస్ అయింది. జూలై 26న మన పతాకాన్ని మరి ఎగరవేయడం జరిగింది. సో దానికి సింబల్గా మనం ప్రతి సంవత్సరం జూలై 26న కార్గిల్ విజయ్ దివస్ను సెలబ్రేట్ చేసుకుంటున్నాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. పాకిస్తాన్కి ఇండియాకి జరిగిన యుద్ధాలు కూడా మీరు గమనిస్తే మొట్టమొదటి 1947లోనే పాకిస్తాన్ మరి ఇండియా మీద అటాక్ చేయడం జరిగింది. కొంత ప్రాంతాన్ని కూడా వాళ్ళ కంట్రోల్లోకి తీసుకున్నారు. దాన్నే మనం పీఓకే అంటున్నాం, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అంటున్నాం. తర్వాత మనకి 1965లో లాల్ బహదూర్ శాస్త్రి ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా పాకిస్తాన్తో ఒక వార్ జరిగింది. అందులో కూడా మనమే విజయం సాధించినాం. తర్వాత 1966లో మనకి తాష్కెంట్ అగ్రిమెంట్ కూడా జరిగింది ఈ యుద్ధానికి సంబంధించిన. తర్వాత 1971లో మనం బంగ్లాదేశ్ స్వాతంత్రం కోసం పాకిస్తాన్తో పోరాటం చేయాల్సి వచ్చింది. దాని తర్వాత సిమ్లా అగ్రిమెంట్ జరిగింది. అప్పుడు ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు. సో ఇలా మనం చూసినప్పుడు పాకిస్తాన్ తోటి మనకి ఇన్ని యుద్ధాలు అయితే ఉన్నాయి. చివరిగా మనకు 1999లో కార్గిల్ వార్ చేయడం అనేది జరిగింది. ఇక ఇంకొక నూతన అంశానికి వస్తే, నూతనంగా కొంతమంది గవర్నర్లను మనకి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అపాయింట్ చేయడం జరిగింది. ప్రతి రాష్ట్రానికి ఒక గవర్నరు ఉంటాడు మన రాజ్యాంగం ప్రకారము, లేదా 2 రాష్ట్రాలు కలిపి కూడా ఒక గవర్నర్ ఉండొచ్చు. మరి గవర్నర్ను నియమించేది ఎవరు అన్నప్పుడు మీరు రాష్ట్రపతి గవర్నర్ను నియమించడం అనేది జరుగుతుంది, గుర్తుంచుకోండి. సో కొత్త గవర్నర్లు మనకు ఎవరెవరు ఉన్నారు? ముఖ్యంగా తెలంగాణకు వచ్చేసరికి మనకు జిష్ణుదేవ్ వర్మ కొత్త గవర్నర్గా నియమించడం జరిగింది. మహారాష్ట్రకు సిపి రాధాకృష్ణన్ని అపాయింట్ చేయడం జరిగింది. రాజస్థాన్ హరిబావ్ కిషన్ రావు బాగ్టేను నియమించడం జరిగింది. సిక్కింకి ఓం ప్రకాష్ మాథుర్ను నియమించారు. అస్సాంకి లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య, జార్ఖండ్కి సంతోష్ కుమార్ గంగ్వార్ అండ్ ఛత్తీస్గఢ్ రమణ్ డేకా, మేఘాలయకు సిహెచ్ విజయ్ శంకర్, పంజాబ్కి గులాబ్ చంద్ కటారియా, పుదుచ్చేరికి కే కైలాస్ నాథన్. సో ఇవి మనకు గవర్నర్ యొక్క లిస్ట్ అండి. చాలా ఇంపార్టెంట్. ఇది స్క్రీన్ షాట్ తీసుకొని కూడా పెట్టుకోండి. నేనైతే కలెక్ట్ చేయడం జరిగింది నోట్స్ను. సో మీకు ఈజీగా ఉండేటట్టు ప్రతిదీ అక్కడ రాయడం అనేది జరిగింది. సో వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇట్లా లేటెస్ట్ గవర్నర్స్ అపాయింట్ అయినప్పుడు ఆ తర్వాత జరిగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఖచ్చితంగా దాదాపు ప్రశ్న ఇస్తున్నాడు. అందుకే ఈ ఏరియాని అయితే టచ్ చేయడం జరిగింది. ఇక మూడో అంశానికి వస్తే, 33వ ఒలింపిక్ వేడుకలు జూలై 26న ఘనంగా ప్రారంభం కావడం జరిగింది. ఎక్కడ అంటే మనకు ప్యారిస్లో జరుగుతున్నాయి. ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో ఈ వేడుకలు 33వ ఒలింపిక్స్ అయితే ప్రారంభమయ్యాయి. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మెక్రాన్ ద్వారా మరి ఈ వేడుకలు అయితే ఆరంభ వేడుకలు మొదలయ్యాయి. అదేవిధంగా ఇక్కడ థామస్ బ్యాక్ అంటే మనకు ఐఓసీ అధ్యక్షుడు. సో ఇలా ఎవరెవరు ఉన్నారు? వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ ఒలింపిక్స్ పారిస్లో నిర్వహించడం అనేది 3వసారి. అంతకుముందు మనకి 1900లలో ఫస్ట్ టైం పారిస్లో కండక్ట్ చేశారు, 1924లో కండక్ట్ చేశారు. తర్వాత 2024లో చూడండి, రేపు క్వశ్చన్ రావచ్చు కూడా, పారిస్లో ఇది ఎన్నో టైము, ఇంతకుముందు పారిస్లో ఎప్పుడెప్పుడు ఒలింపిక్స్ నిర్వహించారు. సో అది మనకి గత చరిత్ర ఉంది. ఇక ఒలింపిక్స్ విషయానికి వస్తే మనకు ప్రపంచంలోనివి అత్యున్నత స్థాయి క్రీడలని మనం అనుకోవచ్చు. ఇప్పుడైతే మనకి మొత్తం 32 విభాగాలు ఇక్కడ జరుగుతున్నాయి, క్రీడలు జరుగుతున్నాయి. చాలా అంటే 205 దేశాల నుంచి క్రీడాకారులు ఇక్కడ పాల్గొంటున్నారు. ఇక ఒలింపిక్స్ బ్యాక్గ్రౌండ్ విషయానికి వస్తే, అసలు ప్రాచీన కాలంలో నుండి క్రీస్తుకు పూర్వం 776లోనే ఒలింపిక్ క్రీడలు అనేవి మొట్టమొదట మీకు గ్రీస్ రాజధాని ఎథెన్స్ దగ్గర మీకు ఒలింపియా అనే ప్రాంతంలోనైతే మొదలయ్యాయి 776 BCలో. తర్వాత 393 AD క్రీస్తు శకం 393లో అవి నిలిపివేయడం జరిగింది. అదొక వింగ్ అంటే అదొక భాగం, అదొక ఫేజ్ అనుకోండి మీరు. తర్వాత
1896లో ఆధునిక ఒలింపిక్ క్రీడలు మళ్ళీ గ్రీస్ రాజధాని ఎథెన్స్లోనే మొదలయ్యాయి. గుర్తుంచుకోండి. ఈ 1896లో మోడర్న్ ఒలింపిక్స్ స్టార్ట్ చేసింది ఎవరు అంటే బ్యారన్ డి ఫియరీ కౌబర్టిన్. ఈ బిలాంగ్స్ టు ఫ్రాన్స్ అన్నట్టు. అతనే స్టార్ట్ చేశాడు. అందుకే మనం మోడర్న్ ఒలింపిక్స్, ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఒలింపిక్స్ అంటాం ఈ బ్యారన్ డి కౌబర్టిన్. సో అప్పటి నుంచి ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి ఒలింపిక్స్ అనేవి అయితే జరుగుతున్నాయి. సో ఇప్పుడు జరిగే ఒలింపిక్ క్రీడలు ఏదైతే ఉన్నాయో ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో 33వ ఒలింపిక్ క్రీడలు అన్నట్టు. నెక్స్ట్ 34వ ఒలింపిక్ క్రీడల వేదిక ఏది అంటాడు. 2028లో మరి ఒలింపిక్ క్రీడలు యుఎస్ఏలోని లాస్ ఏంజిల్స్ నగరంలో జరగబోతున్నాయి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఓకే, ఇది మనకు ఒలింపిక్ క్రీడల గురించి. జూలై 26 నుంచి ఆగస్టు 11 వరకు మరి ఈ విశ్వ క్రీడలు అయితే అత్యంత వైభవంగా మరి అత్యంత ప్రతిష్టాత్మకంగా ఫ్రాన్స్ ఈ క్రీడల్ని నిర్వహిస్తుంది. ప్యారిస్ సీన్ నది ఒడ్డున ఉందండి. అక్కడనే ఒలింపిక్ క్రీడల ప్రారంభోత్సవం కూడా జరిగింది. అది కూడా మీరు గుర్తుంచుకోండి. వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అయితే నేను ఇక్కడ డిస్కస్ చేయడం అనేది జరిగింది. ఇక 4వ అంశం ఈరోజు చూస్తే మనకు యునెస్కో అంటే మీకు తెలుసు, యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. ఇది ప్యారిస్లో ఉంది దీని హెడ్ క్వార్టరు. ప్రపంచవ్యాప్తంగా ఆయా సాంస్కృతిక స్థలాలు, చారిత్రక స్థలాలు, ప్రకృతి సిద్ధమైన సహజసిద్ధమైన స్థలాల్ని ఐడెంటిఫై చేసి వాటికి వరల్డ్ హెరిటేజ్ హోదానిస్తుంది అన్నట్టు. ఆ హోదా దక్కితే ఏంటంటే ఆ ప్రాంతానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు దక్కుతుంది, పబ్లిసిటీ పెరుగుతుంది, టూరిజం డెవలప్ అవుతుంది, దాని యొక్క రక్షణకి అవసరమైన నిధులు వస్తాయి, ఇన్ని లాభాలు ఉంటాయి. కాబట్టి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ జాబితాలో ఏదైనా ఒక ప్రదేశం చేరుతుంది అంటే ఆ ప్రదేశానికి క్రెడిబిలిటీ అనేది పెరుగుతుంది. ఇట్లా భారతదేశంలో మీకు మొత్తము అంటే 43 ప్రాంతాలు నిన్న మనకు ఐడెంటిఫై చేసిన ప్రాంతం ఏది అంటే రీసెంట్గా మనకి అస్సాంలోని మొయిదమ్స్ సమాధులండి. అస్సాంని ఒకప్పుడు అహోం రాజులు పరిపాలించినారు. అంటే బ్రిటిష్ వారు అస్సాం ప్రాంతం మీద పట్టు సాధించడానికంటే ముందు అస్సాంని పాలించింది ఎవరు అంటే అహోం రాజులు. 1826లో బ్రిటిష్ వాళ్ళు ఆ ప్రాంతం మీద పట్టు సంపాదించారు. దానికంటే ముందు అహోం రాజులు పాలించేవాళ్ళు. దాదాపు మీకు 13వ శతాబ్దం నుంచి 19వ శతాబ్దం దాకా ఈ అహోం రాజుల పాలన ఉండేది. వీళ్ళు చాలా ప్రసిద్ధి చెందిన రాజులు అన్నట్టు. వాళ్ళ యొక్క సమాధులు మీకు ఈ అస్సాంలో ఉన్నాయి. వాటికి ఇప్పుడు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లో చేర్చింది. ఇది 43వ ప్లేస్ అన్నట్టు ఇండియాలో యునెస్కో లిస్ట్లో చేరినటువంటి 43వ ప్లేస్. మొన్నటిదాకా 42, 2024లో ఈ మొయిదమ్స్ సమాధుల్ని చేర్చడం అనేది జరిగింది. ఇక్కడ దానికి సంబంధించి ఒక ఆర్టికల్ కూడా ఉంది, మీరు చూడండి. అస్సాంలోని 700 ఏళ్ల చరిత్ర ఉన్న మొయిదమ్స్ అహోం చక్రవర్తుల సమాధులకు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గుర్తింపు అయితే లభించింది. మొయిదమ్స్ అనేవి తూర్పు అస్సాంలో ఉన్న అహోం రాజవంశ కాలానికి చెందిన పురాతన కాలం నాటి మట్టి దిబ్బ సమాధులు. వీటికి కల్చరల్ ప్రాపర్టీ కేటగిరీలో ప్రపంచ వారసత్వ ప్రదేశ హోదా ఇస్తున్నట్లు యునెస్కో శుక్రవారం ప్రకటించింది. అంటే 26 తారీఖున మనకు ఈ అనౌన్స్మెంట్ అనేది రావడం జరిగింది. దీంతో మన దేశంలో ఈశాన్య ప్రాంతం నుంచి యునెస్కోలో చోటు దక్కించుకున్న మొట్టమొదటి రాష్ట్రం అస్సాం. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, మీరు గమనించండి. సో ఇప్పటిదాకా మనకి వరల్డ్ హెరిటేజ్ కమిటీ మరి 168 దేశాల్లోని 1199 ప్రదేశాలను జాబితాలో చేర్చడం అనేది జరిగింది. ఇక ఈ సమాధుల గురించి ఇక్కడ కొంత ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. బ్రిటిషర్ల రాకకు ముందు తూర్పు అస్సాం ప్రాంతాన్ని అహోం రాజులు దాదాపు 700 ఏళ్ళు పరిపాలించారు. వీళ్ళు తమ సమాధులను మట్టి, ఇటుక, రాళ్లను వినియోగించుకొని బోలు సొరంగం మాదిరిగా నిర్మించుకున్నారు. సో వాటికి ఉన్నటువంటి చారిత్రక ప్రాధాన్యత దృష్ట్యా వాటిని అయితే చేర్చడం జరిగింది. ఇక్కడ పిక్చర్ కూడా మీరు గమనించండి, ఒక పిక్చర్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇవి ఈరోజు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్. ఇలాంటి లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ మీకు కావాలంటే నాకు కామెంట్స్లో రాయండి. మీకు తప్పకుండా మంచి ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తాను. వీడియోని తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.